ఒకసారి రండి. సంయుక్త గారు, విశాలాక్షి గారు, మీరు కూడా సరే అమ్మా, మీరు వచ్చి తలా ఒకటి ఇవ్వాలి. మీరు సంయుక్త గారు తలా ఒకటి. ఎవరికి సత్కారం జరగలేదో వాళ్ళందరికీ సత్కారం వచ్చేయండి. ప్లీజ్ కమ్, రండి సార్. మగవాళ్ళల్లో సత్కారం ఎవరికి అందలేదో వాళ్ళు రావాలి, మాట్లాడే వాళ్ళకి మళ్ళీ అవకాశం వచ్చేయండి. మగవాళ్ళందరూ తర్వాత చేద్దాం. కొంచెం యూ షేప్ లో వెళ్ళాలండి, అందరూ యూ షేప్ లోకి వెళ్ళాలి. మాట్లాడు. సర్టిఫికేట్స్ దీనికి సేవ రాలేదు. అశోక్ కుమార్ రావాలి. అశోక్ కుమార్ దయవుంచి అందరికీ విన్నపం, మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎవరికి లేదో ఈ వేదిక ముందున్న వాళ్ళకి మా మనవి ఏంటంటే, కొత్తగా ఏర్పడిపోయే కమిటీలకి చైర్మన్లుగా, సెక్రటరీలుగా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. మీకు ఏ కమిటీలో మిమ్మల్ని ఏర్పాటు చేస్తే వాళ్ళు దాన్ని విజయవంతం చేయండి. రాబోయే రోజుల్లో జరగబోయే అనేక మహత్తరమైనటువంటి కార్యక్రమాలు, గాంధీజీ విలువల్ని సమాజంలో స్థాపించేందుకోసం సార్ దయచేసి మన కూర్చోవాలి. ప్లీజ్ ప్లీజ్ కైండ్లీ సిట్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కైండ్లీ సిట్. లక్ష విగ్రహాల ప్రదర్శన మరియు వాటికి ట్రాన్స్పోర్ట్కి, వాటికి సంబంధించిన విషయాలు కానీ జిల్లాల వారీగా, తాలూకుల వారీగా అక్కడ కమిటీలు, అక్కడ ప్రచారం మరియు ఇంకా దానికి సంబంధించిన ఇతర కార్యక్రమాల్లో కానీ మీ యొక్క అమూల్యమైన సేవలు అందించండి. అదేవిధంగా సార్ మాట్లాడుతున్నారండి, దయచేసి మాట్లాడద్దు ప్లీజ్. ఇది చాలా కష్టమైన పని. కానీ యానాల ప్రభాకర్ రెడ్డి గారు, రాజేంద్ర రెడ్డి గారు, ఇంకో ప్రభాకర్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా పట్టుబట్టారు ఎలాగైనా దీన్ని చేయాలని. ఒక చిన్న పని చేయాలంటే దానికి ఎంతో చర్చలు జరుగుతాయి, ప్లానింగ్ ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి అనేక ఇబ్బందులు పడతాం. కానీ ఒక ఆశయంతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి, ఆ మహాత్ముడిని నేనైతే భగవంతుడిగా భావిస్తున్నాను కాబట్టి, తప్పు చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి, విమర్శకులు కూడా మనల్ని విమర్శించిన వాళ్ళ హృదయంలో అరే వీళ్ళు మనం విమర్శిస్తున్నాం కానీ మనం వాళ్ళు ఆచరణలో పనిచేస్తున్నారు, మనం చేయటం లేదనే భావనలో వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ యొక్క సహకారం కూడా మనకు వస్తుంది. అయితే అందరూ దయవుంచి నా మనవి, నీతి నిజాయితీతోటి, పారదర్శకతతోటి, జవాబుదారీతనంతో, విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపాలని సార్ మాట్లాడుతూనే ఉన్నారు. సార్ మీరు మాట్లాడగలిగితే ఇక్కడికి రండి, నేను అవకాశం ఇస్తాను, మాట్లాడిస్తాం. ఆ విలువలు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలని, అమూల్యమైనటువంటి గాంధీజీ గారి యొక్క విలువైన ఆశయాల్ని నిరంతర కృషితో సాధించాలని అనుకున్నాం కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా చిరునవ్వు, ప్రేమతో, నిన్నటిదాకా నేను చిరునవ్వు గురించే చెప్పేవాడిని, ఈరోజు ఉదయం చదివాను నేను. ఉత్త చిరునవ్వుతో అయితే పని కాదు, చిరునవ్వు ప్రేమతో, అనురాగంతో మీ పెదాలపై విలువైన మీ కళ్ళల్లో ప్రతిధ్వనించాలి, కళ్ళల్లో కాంతిలాగా కనబడాలి. అది అన్ని దిక్కులా, నలువైపులా ప్రయాణం అయ్యి మనకి ఎక్కడ చూసినా ఆనందమైన, విలువైన, ప్రేమతో కూడినటువంటి అనురాగం కనపడాలి. అలా కనపడుతుందని ఆ గాంధీజీ
వారి యొక్క ఆశయాలను మనం నిలబెడుతున్నందుకు, వారు కోరుకున్నది మనం సమాజాని కోసం చేస్తున్నందుకు, అటు ప్రభుత్వంలో ఉన్నవారు, ప్రతిపక్షంలో ఉన్నవారు, అనధికారులు, రాజకీయ పక్షాలు, సేవా తత్పరులు అందరి యొక్క మన్ననలు మనం పొందాలి. వీళ్ళేంటి ఇంత చక్కగా ఆ భగవంతుడే దిగి వచ్చి ఈ కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుందో అలా చేస్తున్నారు. మరి ఇంత కష్టమైన పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన సహాయ సహకారం కూడా మనం అందిద్దామని ఎక్కడెక్కడ వాళ్ళో మనతో కలిసి రావాలి. వస్తారని నేను ఆశిస్తున్నాను. మీ అందరి అమూల్యమైన సహాయ సహకారాన్ని మీరు అందించాలని, వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడాలనుకుంటే ఒక్క నిమిషం దయచేసి మాట్లాడండి. ఎవరైనా సభకు నమస్కారం. ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథులందరికీ, అతిథులందరికీ నమస్కారం తెలియజేస్తూ, గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ యొక్క అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మనము జరగబోయే ఈ యొక్క 1,00,000 విగ్రహాల కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి పెద్దలు ఒక మంచి మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మహాత్మా గాంధీ గారే జడ్జి రూపంలో వచ్చారని నేను అనుకుంటున్నాను. కనుక న్యాయానికి ధర్మానికి కట్టుబడ్డ ఒక జడ్జి గారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమము మా రాజేంద్ర ఎప్పటి నుంచో కలగలుగుతున్నారు. ఈ యొక్క గాంధీ విగ్రహాలను ప్రతి గ్రామంలో నిర్వహించాలి. ఆ యొక్క నిర్మాణంలో అందరూ భాగస్వామ్యం కావాలని, అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలో కూడా మాకు ఒక అవకాశం, అంటే ఈ యొక్క అక్టోబర్ తర్వాత ముందిస్తారనేది మీ పైన ఉంది సార్. మేము ఎందుకంటే మహబూబ్నగర్లో ఈ యొక్క గాంధీ 1,00,000 విగ్రహాల కార్యక్రమం కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాల చేత మేము చేయాలనుకుంటున్నాం. కనుక మీరు మాకు స్ఫూర్తినిచ్చి మీరు మాకు మార్గదర్శనం ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై గాంధీ. ఆ నెంబర్ తీసుకోవచ్చు మీరు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను చాలా కాలం క్రితమే. నేను ఎవరికైతే ఫోన్ చేయను, నా అవసరాలన్నింటినీ కుదిర్చుకొని ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను చేయగలిగింది చేస్తున్నాను. కాబట్టి నా నెంబర్ పెట్టుకోండి, కాల్ చేయండి, నేను చేయగలిగింది చేస్తాను. నేను రాలేకపోయినా మా ప్రభాకరు, మన రాజేంద్ర రెడ్డి గారు, ఇంకో ప్రభాకర్, ఇంకా చాలామంది అసలు నిజంగా పనిచేసేవాళ్ళు, వాళ్ళు మాటలు చెప్పేవాడిని నేను. కాబట్టి వాళ్ళకి జరగాలి సత్కారం, వాళ్ళు ఆధ్వర్యంలో ఈ నాయకత్వం వహించి చేయాలి. వాళ్ళని నేను ముగ్గురిని త్రిమూర్తులుగా విశ్వసించి నమ్మాను. వీళ్ళు తప్పులు చెయ్యరు, మంచి చేస్తారని. అందువల్ల వాళ్ళు చెప్పిన ప్రకారం నేను వాళ్ళతో పయనిస్తున్నాను. ఎక్కడ ఏ తప్పు జరిగినా నేనే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రాంకి వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసి ఉంచారు కాబట్టి అలా తప్పు జరగకుండా ఉండేటట్టు అందరూ సహకరించాలని ఆశిస్తూ, తప్పకుండా ఎక్కడికి పిలిచినా వస్తామని చెప్తూ, అశోక్ గారు ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మన జడ్జి గారు డాన్ బోస్కో నవజీవన్ పిల్లలని ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించడం నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ఈరోజు నాకు కూడా చాలా చాలా గొప్ప కనువిప్పు కలిగింది. గాంధీ గారి గురించి, గాంధీ యొక్క ఆశయాల గురించి పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప ఈరోజు నా మనసుకు నచ్చింది నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. ఈ యొక్క సమావేశాన్ని అంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, నా మనసుకు ఏది గుర్తు వచ్చిందంటే ఉప్పు సత్యాగ్రహం గుర్తు వచ్చింది నాకు. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీ గారు తన యొక్క ప్రేమ, శాంతి, నీతి, నిజాయితీ, ఐక్యత అనేటువంటి గొప్ప విలువలతో ఆ యొక్క సత్యాగ్రహాన్ని నడిపించి ఉన్నారు. అది ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అది మన కనుల ముందు చదువుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. నాకు ఈరోజు అనిపించింది, నేనే ఎప్పుడు కూడా గాంధీ గారి గురించి చదవడమే కానీ తన యొక్క విలువలు, తను చేసినటువంటి పనిని కళ్ళకు కట్టినట్టుగా ఈనాడు జడ్జి గారు, అదేవిధంగా ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరిచి మనకు ఒక మంచి ఏమంటారంటే కనుల పండుగ ఉండే విధంగా ఒక గాంధీ గారి యొక్క ఆశయాలను ఇంకా గొప్పగా మన సంఘంలోనికి తీసుకుపోయేలాగున మంచి సమావేశాన్ని ఏర్పరిచినందుకు వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా యొక్క డాన్ బోస్కో పిల్లలు కూడా ఈరోజు
బయటికి వెళుతూ ఉన్నటువంటి సమయంలో మనం కూడా ఏదో చేయాలనేటువంటి ఆలోచనతో వెళ్ళారు. మంచి ఆలోచనను వారి యొక్క మదిలో మీరు నింపినందుకు నిజంగా మీకు కృతజ్ఞత తెలియపరచుకుంటూ ఉన్నాను సార్. మరి ఒకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలియపరచుకుంటూ ఉన్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు, వందన స్తుతులు నేను సమర్పించుకుంటూ ఉన్నాను. ఫ్యామిలీ కుటుంబానికి నమస్కారం. ఈ సమావేశానికి వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈ వేదికకి గాంధీ అనే అక్షరానికి అర్థం చెప్పాడు సారు. ఈ సత్యము అహింస అనే 2 సూత్రాలతో మనకు స్వాతంత్రం తెచ్చిన ఈ గాంధీ గారికి ఈ లక్ష విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి చైర్మన్గా, ఆర్గనైజర్గా ఒక జడ్జి గారిని నిర్ణయించడం చాలా సంతోషం. ఎందుకంటే రిటైర్డ్ జడ్జి గారిని నిర్ణయించడం చాలా సంతోషకరం. ఎందుకంటే మన భారతదేశం మొత్తము జడ్జిమెంట్ పైనే ఆధారపడి ఉంది, రాజ్యాంగం పైన ఆధారపడి ఉంది. కాబట్టి ఈ మహత్తరమైన కార్యక్రమానికి రిటైర్డ్ జడ్జి గారిని నిర్ణయించడం వల్ల ఇది ఘనంగా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే రాజేంద్ర అన్న గారికి ఒక విన్నపము, ఈ లక్ష విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మా వికారాబాద్ జిల్లాలో ఎప్పుడు నిర్వహిస్తామో ఒక డేట్ ఇస్తే నాకు అక్కడ, ఎందుకు అంటే ప్రత్యేకంగా మా వికారాబాద్ డిస్టిక్కి ఒక గుర్తింపు ఉంది. కోడంగల్ నియోజకవర్గం, సీఎం రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గం కాబట్టి ఆ కోడంగల్ నియోజకవర్గంలోనే ఇలాంటి సభ ఏర్పాటు చేసేసి అక్కడ విగ్రహావిష్కరణ చేయించాలని ఒక మా ఆశయం సార్. దీనికి మీరు సహాయం అందించాలి సార్. దానికి మా వంతు సహకారం అందిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏదైనా గొప్ప లక్ష్యాలు సాధించాలంటే ఏకాగ్రత ఉండాలి. అలా ఏకాగ్రత ఊరినే రమ్మంటే రాదండి. నేను చెప్పాను బుద్ధుడు కూడా, నేను బహుశా అన్ని తప్పులు చేశాను, అన్ని రాజకీయాల్లో ఉన్నాను. 40 ఏళ్ల క్రితమే ఢిల్లీలో ఎలక్షన్లో నిలబడి గెలిచాను. అంటే మీకు అర్థమవుతుంది అప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి చేసామని. మరి ఆ ఏకాగ్రత రావాలంటే దాని అదే రాదు. కాబట్టి మీ లక్ష్యంపై ఒక స్పష్టత ఉండాలి. ఆ లక్ష్యం ఎలా ఉండాలి అంటే, లక్ష్యం ఆల్రెడీ యానాల ప్రభాకర్ రెడ్డి గారు డిసైడ్ చేసేసారు. ఈ లక్ష విగ్రహాలు తీసుకొచ్చి అక్కడ పెట్టడం అనేది, ప్రదర్శించడం అనేది, 10 లక్షల మంది జనం అక్కడికి రావడం అనేది ఎందుకంటే ఒక చర్చ జరగాలి. ఆ చర్చ జరిగితే మంచి కానీ చెడ్డ కానీ, విమర్శ కానీ, కొత్త విమర్శ కానీ, లేకపోతే ప్రతికూలమైన విమర్శ కానీ, ఏదైనా సరే అది జరిగితే మన లక్ష్యం ఇంకా గట్టిగా అవుతుంది. అలా అయినప్పుడు మీ శక్తి ఎంత ఉందో దాని మీద ఒక మంచి నియంత్రణ వస్తుంది. ఆ నియంత్రణ కలిగితే ఈ 3 లక్ష్యం స్పష్టత ఉండటం, సరైన పని వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం, మంచి శక్తిని నియంత్రించుకోవడం, ఇవన్నీ చేసినందువల్ల ఏకాగ్రత సిద్ధిస్తుందట. అలా ఏకాగ్రత సిద్ధించడానికి మనం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. అయితే కొత్తగా 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నటువంటి అనేక విషయాలు మనం గమనించినప్పుడు ఈ మానవాళ సమిష్టి పురోగమనానికి ఇదివరకు ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు ముందుకు వచ్చాయి. అయితే నేడేమొచ్చినాయి అంటే, మనకు తెలుసు 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చింది. తర్వాత తృతీయ ప్రపంచ రాజ్యాలపై పాశ్చాత్య దేశాల బల్లూకం పట్టు బిగుసుకోవడానికి గ్లోబలైజేషన్ అయిపోయింది. మన పిల్లలు ఇక్కడ చదివి ఎక్కడో ఉద్యోగాలు చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఆ వాదనల్లో అంటే ఈ గ్లోబలైజేషన్ అనేది బల్లూకంలాగా పట్టు బిగిసిపోయింది అనే వాదనలో నిజమైందని ఉందని, వాస్తవం ఉందని చెప్పి ఎప్పుడు తెలిసినాయి అంటే, ఈ సంపన్న రాజ్యాలు స్వార్థంలో కూడి యుద్ధాలు మొదలుపెట్టాయి. యుద్ధ జ్వాలలు మొన్నటి నుంచి మన దేశం మీద 150% పన్నులు. వీటన్నిటి మూలంగా ప్రధానమంత్రి గారు స్వదేశీ మార్గాన్ని అవలంబించక తప్పలేదు. ఆ స్వదేశీ మార్గాన్ని అవలంబించడం అంటే గాంధీ మార్గాన్ని అవలంబించడమే. మరి ఈ పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు స్వదేశీ మార్గంలో వస్తు ఉత్పాదనల వినియోగానికే ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ గారు చెప్పారు. అదేవిధంగా మొన్న ఎక్కడో మీటింగ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ అనుకుంటారు, ఎన్ని ఇబ్బందులున్నా
భూములు లేవు, డబ్బు లేవు, అయినా కూడా విద్యకు నేను ఎంతైనా ఖర్చు పెడతానని చెప్పడం జరిగింది. స్వదేశీ అంటే ఏం లేదండి, జాతీయత అంటే ఏం లేదండి, దేశభక్తి అంటే ఏం లేదండి. విదేశీ వస్తు వినియోగాన్ని తగ్గించుకోవాలి, దూరం చేయాలి, అంతే. విదేశీ వస్తువుల్ని మనం కనుక దూరం చేసుకుంటే అన్ని రంగాల్లో మనం స్వావలంబన సాధించడానికి ఒక చక్కటి మార్గం అని మహాత్ముడు ఎప్పుడో చెప్పారు. అయితే నిజానికి జాతి సామర్థ్యానికి ఇది ఒక పరీక్ష. అందులో నెగ్గినాడే అపరాల నుంచి ఆధునాతన ఆయుధాల వరకు దిగుమతులపై ఆధారపడాల్సిన ఆగత్యం దేశానికి తప్పుతుంది. మరి ముఖ్యంగా మన మెడిసిన్స్ రంగంలో చాలా ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నాం. ఇక్కడ దానికి కావాల్సిన ముడి సరుకులు మనకు దొరకడం లేదు. మరి రైతులు కనుక ఆ ముడి సరుకులు ఏవి కావాలో వాటిని పండించడం కానీ, లేకపోతే శాస్త్రజ్ఞులు మన దేశంలో అవి ఎక్కడ దొరుకుతాయో అక్కడ అన్వేషణ చేసి కనుక చేయగలిగితే ఖచ్చితంగా స్వదేశీ ఉద్యమం తప్పకుండా మనం పొందవచ్చు. స్వదేశీ ఉద్యమం ద్వారా దానికి ఫలితంగా ఆత్మనిర్భరత అనేది మనం కనుక సాధిస్తే అన్నిటి రంగాల్లో మరి మేక్ ఇన్ ఇండియా అనే మోదీజీ గారి కానీ విద్యను అందరికీ అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విజయాల్ని మనం సాధిస్తామని చెప్తూ ఈ విధంగా ఇంత చక్కగా, ఇంత మంచిగా, ఇంత ప్రేమగా, ఇంత అనురాగంతో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఇలా విజయం సాధించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళ ముగ్గురికి త్రిమూర్తులకి చక్కటి లక్ష్యం ఉంది. వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు ఇన్ని రోజులు చేసినటువంటి అన్ని కార్యక్రమాల్లో వాళ్ళకు వచ్చినటువంటి శక్తిని నియంత్రించుకొని ఏకాగ్రతతో మరి ఈ యొక్క పోరాటం అనేది లేకపోతే కార్యక్రమాన్ని కానీ ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ ముగ్గురికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు అందరూ కూడా దయ ఉంచి మీకు ఇచ్చినటువంటి ఈ ప్రోత్సాహకాలు కానివ్వండి, శాలవంత సత్కారాలు కానివ్వండి, ఇవన్నిటికీ ఒకే ఒక కారణం ఏంటంటే మీరు ఒక నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోవాలి, తీసుకుంటారు అనే ఒక నమ్మకం. ఆ నిర్ణయం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ వంతు కర్తవ్యంగా కొంత సమయాన్ని, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వాచ్ డాగ్ లాగా వాళ్ళు తప్పులు చేస్తుంటే చెప్పండి, ఇది తప్పు జరుగుతుంది, ఇది ఇలా జరగాలి. ఇప్పుడు మీరు వికారాబాద్ రమ్మన్నారు, వాళ్ళు ఫోన్ చేయకపోయినా వీళ్ళే ఫోన్ చేసి ఎప్పుడు రావాలి ఒక ప్లానింగ్. అయితే డేట్స్ కూడా మేము తయారు చేసి ఇచ్చామండి. ఏ జిల్లాకి ఎప్పుడు ఎవరు వస్తున్నారు కూడా ఒక ప్రోగ్రామ్ సైంటిఫిక్గా మీరు చేసిన అంత ఆటోమేటిక్గా జరగలేదు. ఫస్ట్ డేనే వాళ్ళకి ఎన్ని జిల్లాలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, ఆ జిల్లాల్లో ఏ తారీఖు నాడు ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అలా కూడా చేసాము. అక్కడ ఉన్న మంత్రులతోటి, అక్కడ ఉన్న లెజిస్లేటర్లతోటి, అక్కడ ఉన్న ప్రతిపక్ష వాళ్ళకి ఒక కమిటీ లాగా చేసుకొని చేయాలని చెప్పాము. అలా రావడమే కాకుండా మళ్ళీ ఈ వాటిని ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు మీ జిల్లాలో కొన్ని విగ్రహాలని సేకరించారు, ప్రదర్శన జరిగింది. మళ్ళీ ఆ తారీఖులో ఇక్కడికి వచ్చేదానికి ఒక ప్లానింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా వేదిక మీద వచ్చినటువంటి అతిథులతోటి కాసేపు మాట్లాడేదానికి ఒక ఇన్ని విగ్రహాలు తీస్తే వాళ్ళకు ఒక టైం, ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి వచ్చారనుకోండి, వాళ్ళతోటి కాసేపు కరచాలను మా మాట మంచి ఎవరికి అక్కడ బాగా వర్క్ చేసిన వాళ్ళకి మేము చేయగలిగినటువంటి అవకాశం అదే. అదేవిధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్లో కానీ ఒక ప్రోత్సాహం. అదేవిధంగా జిల్లాలకు వచ్చినప్పుడు అక్కడ ఇదే విధంగా సత్కారం చేసి గాంధేయవాదుల్ని ఒక మద్దతు పలికి వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడం, ఇలా కార్యక్రమము చక్కటి ప్రణాళికలు రచించున్నారు. మీరందరూ కూడా వారితో మాట్లాడుకొని మేము ఈ ప్రోగ్రామ్స్ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రభాకర్ మాట్లాడు. థ్యాంక్ యూ సార్. ప్రతి జిల్లా నుండి, ప్రతి విభాగం నుండి వచ్చేసినటువంటి ప్రజలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ
మరి రిటైర్డ్ జడ్జి మన గౌరవ నేరెల మల్యాది గారి ఆధ్వర్యంలో మనము 41 రోజుల తర్వాత చేయబోయే కార్యక్రమాలపైన దృష్టి పెట్టాలని మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఈ వేదిక పైన విశ్వనాథన్ గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం సార్. ప్రముఖ గాంధేయవాదులందరినీ ఏకం చేసినటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ ఎందరో మహానుభావులు వాళ్ళందరికీ నమస్కారం. మా కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీజీ గారి దార్శనికత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే పేరుతోటి 30 గంటల పాటు 15 రోజుల పాటు ఒక సర్టిఫికేట్ కోర్సుని మేము ప్రారంభించడం జరిగింది. యుఎన్ఓ అంగీకరించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను గురించి అవి మహాత్ముడి ఆశయాల నుంచి పుట్టినవి కాబట్టి వారి ఆశయాలను విద్యార్థుల లోకంలోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో సర్టిఫికేట్ కోర్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెప్టెంబర్ 19వ తారీఖున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యాశాఖల నుంచి ప్రముఖ తత్వవేత్తలను పిలిచి మహాత్మా గాంధీ మీద ఒక మహాత్మా గాంధీ దార్శనికత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనే పేరుతోటి ఒక అద్భుతమైనటువంటి బృహత్తరమైనటువంటి సదస్సును జాతీయ సదస్సును నిర్వహించబోతున్నాం. అందుకు గాంధీ జ్ఞాన్పీఠ్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ 1,00,000 గాంధీ విగ్రహాలు అని అంటున్నాం కాదు, 1,00,000 చోట్లకు 1,00,000 సంస్థలకు మన లక్ష్యాలు తెలియజేసే విధంగా గాంధీ గారి తత్వం వెళ్ళే విధంగా ఈ కార్యక్రమాల్ని రూపకల్పన చేయడం జరిగింది. గాంధీ గారు ప్రవచించినటువంటి ఏకాదశ మహాసూత్రాలు కావచ్చు, సామాజిక మహాపాపాలు కావచ్చు, వీటన్నిటి మీద ఒక చిన్న పుస్తకాలను, ఒక 4-5 పుస్తకాలను గాంధీ జ్ఞాన్పీఠ్ వారు, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ వారు ప్రచురింపజేయడం జరుగుతుంది. వాటిని అన్నింటినీ కూడా మనం సెప్టెంబర్ 19వ తారీఖు మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప్పల్లో వాటిని ప్రారంభించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంతటి మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వారికి, జీజీపీకి, అలాగే జీజీఎఫ్కి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీకి, అలాగే గౌరవ న్యాయమూర్తి గారు నేరెళ్ళ మాల్యాద్రి సారి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు దయవుంచి మీకు ఏ ఫోటోలు తీసినా, ఏ వీడియోలు తీసినా అన్ని గ్రూప్స్లో పంపండి. మీరు చేయగలిగిన సహాయం అది. అదేవిధంగా మాకు పంపితే మేము యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి మేము అప్లోడ్ చేసి అందరికీ పంపుతాం. కాబట్టి మీరు చేయగలిగిన సహాయం ఏంటంటే మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కొంత ఉపయోగించి మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని అందరికీ తెలియజేయండి. అన్ని ఛానల్స్లో మాకు కనుక పంపితే మేము మా యూట్యూబ్లో రిలీజ్ చేస్తాం. సుమారు 4-5 ఛానల్స్ వాళ్ళు మనకు పూర్తి సహకారం ఇస్తున్నారు. నా నెంబర్స్ కావాలంటే మన ప్రభాకర్ దగ్గర పోయి తీసుకోండి. ప్రభాకర్ పంపితే నాకు పంపుతాడు. అయినా నా నెంబర్ చెప్తున్నాను, 9848213311 9848213311. కొంతమంది కళాకారులు వచ్చున్నారు నాకు తెలిసి, లేదు ఉన్నారు. 2-3 ఎవరో సత్కారం జరగలేదు, అక్కడ కనపడుతున్నారు నాకు. ఎవరైతే సత్కారం జరగలేదో వాళ్ళందరూ రావాలండి. నల్గొండ జిల్లా నుంచి వచ్చిన రస్మా అండ్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. రస్మా జీవీరావు గారు, చెన్నై గౌడ్, పుష్కాల వెంకటరెడ్డి, ముక్కమ్మ నరసింహ, జబ్బర్ లాల్, పి గిరిధర్ గౌడ్, అశోక్. దయచేసి రస్మా అలా వేదిక మీద వాళ్ళు నల్గొండ జిల్లా రస్మా వాళ్ళు ముక్కమ్మ నరసింహ గారు, అశోక్ సార్ మీరు ఉండండి, జబ్బర్ గారు మీరు ఉండండి, అన్న సత్యనా ఫస్ట్ సర్టిఫికేట్స్ ప్రభాకర్ అన్న మన జూనియర్ అడ్వకేట్స్ గారు దయచేసి మన
మల్యాద్రి జడ్జి గారి యొక్క అడ్వకేసీ చాలా మన మిత్రులు గవర్నమెంట్ సర్వీస్ వచ్చారు, వారికి ప్రత్యేక ఆహ్వానము. చాలా చెప్పండి సార్, సర్టిఫికేట్ ఇవ్వండి. చూసుకోండి సతీష్ గారు, గవర్నమెంట్ సార్ పూర్తి సహకారం అండి. మా జూనియర్స్ రాజు అడ్వకేట్ జూనియర్స్ మక్కిన కాల్స్ ఎక్కడ ఉన్నాయి తీసుకురండి. సార్ చెప్తారా గవర్నమెంట్ కొంచెం వెనకాల జరగండి. అది డబ్బా తీసే డబ్బా ఆ బాక్స్ ఎంతగా పెట్టేశాను. అందరూ స్మైల్ స్మైల్. అశోక్ కుమార్ రాజన్ గారి డ్రైవర్ వేదిక మీదకి రావాలి. సార్ వీళ్ళంతా సార్ రేపు జరగబోయే కార్యక్రమంలో యూత్ వింగే ప్రధానంగా మనం పనిచేయాల్సింది. దయచేసి నిదానంగా సమయం కేటాయించుకొచ్చి కాళసాని సంజయ్ రెడ్డి గారు, బొమ్మ ప్రవళిక గారు, అమరేంద్రన్న గారు దయచేసి మనందరం మనం కూర్చోబెట్టండి. మీ యొక్క ప్రత్యేకత తెలియాలి అన్న. అలా కొంచెం హాఫ్ అన్ అవర్ ఒప్పుకోబెడతాం. ఒక స్టెప్ బై స్టెప్ ఫోటోలు వస్తాయి. మనము అడావుడు చేయకుండా ఫోటోలు దిగాలని కోరుకుంటున్నాను. ఇంత ముందుకు నల్గొండ ట్రస్మా సన్మానం పొందిన వారు అక్టోబర్ 2, 2018లో 5,500 మంది పిల్లలతోటి పద్దెనిమిది 5,500 మందితో బాల వేషధారణ గాంధీ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రపంచంలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించినటువంటి ప్రముఖులు వాళ్ళు. వారికి హృదయపూర్వకంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు అక్టోబర్ 10 నుంచి 13 జరిగేటువంటి కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొంటారని ఆశిస్తున్నాం. కాళసాని సంజయ్ రెడ్డి గారు ఓన్లీ యూత్ వింగ్ మాత్రమే ఉండాలి. దయచేసి ఓన్లీ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ యూత్ వింగ్ మాత్రమే వేదికపై ఉండాలి. మిగతా వాళ్ళు 2 దయచేసి సహకరించాలని కోరుతున్నాం. ప్రభాకర్ అన్న యూత్ వింగ్కి అందరూ గ్రూప్ ఫోటో చూపండి. సంజయ్ రెడ్డి గారు మీ యొక్క వింగ్లో ఎవరైనా మిస్ అయితే పైకి రమ్మనండి. కృష్ణ గారు మీరు కూడా నిలబడండి. అమరన్న యూత్ వింగ్ ఉన్న అందరూ పిలవండి ప్లీజ్. ఎవరిని కాళసాని సంజయ్ రెడ్డి గారు, బొమ్మ ప్రవళిక గారు, అమరేంద్రన్న గారు, దయచేసి మీ యొక్క టీం రవితేజారెడ్డి, సంతోష్ గారు, మన రాజు గారు దయచేసి వేదిక పైన ఓన్లీ యూత్ వింగ్ మాత్రమే ఉండాలి.
యూత్ సర్టిఫికేట్ చేసుకోవాలి. యూ షేప్లో ఉండాలి అన్న, యూ షేప్లో ఉండాలి. దయచేసి ఎక్కడ డిస్టర్బ్ కావద్దు అన్న, ప్లీజ్. యూత్ వింగ్ ప్రవళిక గారు, ఇంకెవరు మన వాళ్ళు ఉన్నారా? సంజయ్ గారు ఇంకెవరు ఉన్నారా? రాజేంద్రన్న బాబు సీను కనీసం తర్వాత సంతకాలు పెట్టుకోండి ప్లీజ్. రాజేంద్రన్న గారు యూత్ వింగ్తో మీరు ఫోటో, మీరు మన చైర్మన్ మంజాద్రి గారు నర్సెస్ వస్తున్నాం అన్నా, ప్లీజ్. సీన్ గారు కొంచెం డిస్టర్బ్ చేయకండి. సలీం బాబు గారు యూత్ వింగ్ జర సపరేట్గా నిలబడాలి ప్లీజ్. అమ్మా महात्मा गांधी अमर है। సాధిద్దాం సాధిద్దాం महात्मा गांधी आशयाలను సాధిద్దాం महात्मा गांधी आशयाలను సాధిద్దాం. ఈ ఫోటో తీసే లోపల ఆ కళాశాల సంజయ్ రెడ్డి గారిని ప్రెసిడెంట్ ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాం. హ్యూమన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అట్లా మా మిత్రుడు ప్రజలు వాళ్ళ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రాజేంద్ర గారు వేదిక చెప్పండి. సంతకాలు ఇచ్చాయి అలా సంతకాలు దగ్గరగా రావాలి. ఆలస్యమైనా కూడా ఒక సినీ నటి హీనా భాటియా అని ఆమె కూడా వస్తుంది, 20 మినిట్స్లో ఇక్కడ ఉంటారని చెప్పింది. చక్కగా ఆమెను కూడా మన ఈ గాంధీయ వాదం అనుకోండి, గాంధీజానికి అంబాసిడర్గా డిక్లేర్ చేయబోతున్నారు రాజేంద్ర రెడ్డి గారు. ప్రముఖ నటి, ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. ఈ విధంగా వచ్చినందుకు వీళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు చెప్తూ, ఈ సర్టిఫికేట్లు ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నాలాగే చాలామంది తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. ఈ రోజు నుంచి మేము ఇంకా తప్పులు చేయము అని కంకణం కట్టుకోవాలి. ఈ రోజు నుంచి నేను ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందపరుస్తూ గాంధీజీ కలలు కన్నటువంటి సామ్రాజ్యాన్ని, సొసైటీని, సమాజాన్ని ఏర్పరిచేందుకోసం కృషి చేస్తామని చెప్పేసి కంకణం కట్టుకోవడం. ఒక్క నయా పైసా కూడా డొనేషన్ తీసుకోకుండా 1,00,000 విగ్రహాల్ని మా ప్రభాకర్ రెడ్డి గారు ప్రదర్శించేందుకోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అంటే అది చిన్న విషయం కాదు. మరి దానికి ప్రభుత్వం, అందశ్రీ గారు కూడా వచ్చిపోయారు అంటే ప్రభుత్వం ఉన్నట్టే. నిన్న మోడీ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడే చదివిపించాను. ప్రతిపక్షం ఇక్కడ ఉన్నట్టే, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉన్నట్టే. రాబోయే రోజుల్లో ప్రతి దేశంలో కూడా ఈ కార్యక్రమం జరగబోతుంది. మీకు చిన్న మనవి చేస్తున్నాను, గాంధీ మెమోరియల్స్ అన్ని దేశాల్లో ఏర్పాటు చేసిన వ్యక్తి హైదరాబాద్ నుంచి.
ఆయన ఇక్కడ ఉన్నాడని కూడా ఎవరికి తెలియదు. ఆయన్ని మేము మాట్లాడి ఆయన కూడా మన ఈ కార్యక్రమంలో ఆయన యొక్క మద్దతు కూడా తీసుకుంటున్నాం. ఎందుకు చెప్తున్నారంటే ఈ విషయం, ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఎంతో కష్టం. అటువంటిది ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో గాంధీ మ్యూజియంస్ ఏర్పాటు చేశాడు ఆయన. ఒక్కొక్క మ్యూజియం ఎన్ని వేల కోట్లు అయి ఉంటుందో, అయినా కానీ కష్టపడి ఏర్పాటు చేశారు. అటువంటి వ్యక్తి కానీ ఇక్కడ ఉండటం మన అదృష్టం. మన దేశంలో ఉండే గాంధీ మెమోరియల్స్ ఎక్కడున్నాయో అన్నీ కనుక్కొని, అదేవిధంగా ఇందాక చెప్పిన విధంగా శాంతినికేతన్కి, పోర్బందర్కి, మళ్ళా గాంధీజీ ఎక్కడ పుట్టారో అక్కడికి, గాంధీజీ ఆశ్రమానికి వెళ్ళి పోస్టర్స్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చాలా కార్యక్రమాలు, ఒక మేళా వారం రోజులు మరి ఎల్బీ నగర్లో, ఎల్బీ స్టేడియంలో జరగబోతుందంటే చిన్న కార్యక్రమం కాదు. కాబట్టి మిత్రులారా, ఈ పండుగలో మీరందరూ పాల్గొని ఈ సర్టిఫికేట్లు తీసుకున్నందుకు, ఈ మొమెంటోస్ ఏదైతే ఇచ్చారో, ఏ సత్కారం చేశారో వాటన్నిటికీ చిహ్నం ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరిచి జాతీయంగా, అంతర్జాతీయంగా స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టి మనం అనుకున్న గాంధీజీ సామ్రాజ్యాన్ని, అయితే గాంధీజీ సమాజాన్ని ఏ విధంగా ఉండాలనుకున్నారో ఆ విధంగా చేయడానికి కృషి చేస్తాం. చివరిగా మన సతీష్ గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు జడ్జి గారికి ₹1 డొనేషన్ లేకుండా కార్యక్రమం చేయడం అంటే అంత ఈజీ కాదు. ఏదైనా సరే కష్టపడితేనే అవుతుంది. అందరు వస్తేనే కార్యక్రమం అవుతుంది. అందరు వచ్చి గాంధీ గారి గురించి చెప్పడము, గాంధీ గారి గురించి చేయడము, 120 స్టాచ్యూలు ఫ్రీగా వితౌట్ డొనేషన్ పెట్టడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఒక కార్యక్రమంలో గవర్నమెంట్ ఫోర్స్లో ఉండగా కూడా మంచి పబ్లిక్ సేవ చేయాలని ఉండడం జడ్జి గారి ఉద్దేశం చాలా. అందరు ధన్యవాదాలు చెప్పాలి. అందరం కూడా ఆయన ఉద్దేశంతో ఇంకా ముంగడికి రావాలి. ఈ కార్యక్రమం ఇంకా విజయవంతం చేయాలి. టోటల్ మన స్టేట్లోనే కాకుండా సెంట్రల్ కూడా మోడీ గారు చెప్పిన ఉద్దేశము, ప్రసంగము ఆయన డీటెయిల్గా చెప్పిండు. కాబట్టి మనం అందరం ఆయన గాంధీ గారి అడుగుజాడల్లో నడవాలి అని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా థ్యాంక్స్. నువ్వు రావే రమ్మన్నప్పుడు చాలు తీసుకోండి. రావయ్య, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకి కూడా ఈయనైతే మొత్తం అందరికీ సాయం చేశారు. డాక్టరేట్ డిగ్రీలు ఇచ్చి డబ్బు తీసుకొని అమ్మేస్తున్నారు, అవార్డులు ఇచ్చి అమ్మేస్తున్నారు. వాటికి దూరంగా ఉండాలంటే ఇలాంటి కల్చర్ ఏ స్థాయిలో వారికైనా వారిలో ఉన్న మంచితనాన్ని, వారు చేసే నైపుణ్యంలో వారు సాధించే గొప్పతనాన్ని గుర్తించి వారిని సత్కరించుకోవడం అంటే మనల్ని మనం సత్కరించుకోవడం, మన హృదయాన్ని సత్కరించుకోవడం అని నేను మీకు మనవి చేస్తూ, ఇతను బాగా పనిచేస్తాడు. నేను ఎన్నో కార్యక్రమాలు ఇక్కడికి వచ్చాను, వచ్చినప్పుడల్లా గమనిస్తుంటాడు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా హరికృష్ణ గారు ఒక సోదరుడు, మంచి వ్యక్తి. అడగంగానే ఈ హాల్ కూడా నాకు తెలిసి ఫ్రీగా ఇచ్చారు. అట్లే జూపల్లి కృష్ణారావు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అన్ని విధాలా సహకరించి ఇది మనకు ఉచితంగా కూడా ఇచ్చారు గాంధీ కార్యక్రమానికి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చాలా గొప్పవారు. ఈ మధ్య ఒక వేదికలో మేము పాలు పంచుకోవడం జరిగింది. వారి యొక్క గొప్పతనాన్ని వారి పాటలోనే మీరు వింటేనే మీకు అర్థమవుతుంది. వచ్చిన మీ అందరికీ 73 సంవత్సరాలు, 55 సంవత్సరాల అనుభవం. గాంధీ భవన్ 45 సంవత్సరాల కాంగ్రెస్ వాదిగా పనిచేస్తున్నటువంటి వాడిని. పాటతో నేను తర్వాత మీకు వస్తే చప్పట్లు కొట్టండి, లేకుంటే లేదు.
నీ ఆశ నిత్యాశ సత్య హింస శాంతి సదా నీ ఆశ నిత్యాశ సత్య హింస శాంతి సదా భారత జ్యోతి జోహారు బాపు గాంధీ తాతయ్య భారత జ్యోతి జోహారు బాపు గాంధీ తాతయ్య ఇహ మానవ జాతికి మతం కులం లేదంచు హిందూ ముస్లిం క్రైస్తవము మతముల సారమొకటంచు ప్రకటించిన జ్ఞాననిధి పాటిస్తాం నీ మార్గం నీ ఆశ నిత్యాశ సత్య హింస శాంతి సదా భారత జ్యోతి జోహారు బాపు గాంధీ తాతయ్య భారత జ్యోతి జోహారు బాపు గాంధీ తాతయ్య బాపు గాంధీ తాతయ్య అని చెప్పుకుంటూ నన్ను గుర్తించినందుకే కాదు ఈ జీవితంలో ఇప్పటి వరకు ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నటువంటి వాడిని కానీ నాకు మద్యపానం కానీ మాంసాహారం కానీ ధూమపానం కానీ లేదు పుట్టుక నుంచి అదేవిధంగా కట్టుపత్యం చేసుకుంటూ బతుకుతూ మాటకు నిత్యం పత్యం ఎవరికి చెప్పాలి కష్టం కష్టం భరిస్తే నష్టం అనుకుంటూ కాంగ్రెస్కి అంకితమై నేను మొన్న ఒక ప్రకటన చేసినాను చేసి బాగా అలసిపోయాను గాంధీ భవన్ ఆస్థానకు అన్నాడు మొత్తం అంతా ప్రారంభ గీతాలంతా 7 సంక్షేమ పథకాలు 2004 నుంచి 14 వరకు నేనే రాసిన నాతోటి ప్రారంభమైనాయి గాంధీ భవన్లో స్వాతంత్ర సమరయోధులు కానీ గాంధీ భవన్ ప్రతిష్టాన కమిటీ కానీ దాస్ గారు ఉన్నప్పుడు అందరు ఉన్నప్పుడు ప్రత్యేకంగా రాజేందర్ రెడ్డి సోదరుడు నన్ను ఎంత నిండుగా గౌరవించి ప్రేమిస్తాడు ఆరాధిస్తాడంటే నేను అంతకన్నా ఎక్కువ చెప్పాను కాబట్టి వాడు దినదిన ప్రవర్తమానం ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అందరి చప్పట్లతో రేపు పొద్దున్నే జరిపే కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి మీరందరూ చప్పట్లతో వారిని అభినందించాలని మనం చేసుకుంటూ మీ అన్న మీ తమ్ముడు రాజలింగం సోషల్ రిఫార్మ్స్ అవార్డీ ప్రజారత్న అవార్డీ దీనబంధు అవార్డీ అవి నాకు ఈక్వల్ 300 అవార్డుతో సమానం కాబట్టి నీతి నిజాయితీగా బతకడమే నేర్చుకున్నా కాబట్టి రాజేందర్ రెడ్డి గారు ఈ గొప్ప సదావకాశం ఇచ్చినందుకు మీరు నాకు ఇచ్చినందుకు నన్ను గుర్తించినందుకు ఇక్కడ ఉన్న యూత్ వాళ్ళందరూ యు ఫాలో ఆల్ దీస్ ఊరికి అనడం కాదు గాంధీతో పెట్టుకోవడం అంటే ఒట్టి మాట కాదు ఒక పవిత్రమైనటువంటి ఉద్దేశం ఉండాలని మీరు యువకులందరికీ నేను సందేశం ఇస్తూ నేను అన్నతో కలిసి తమ్మునితో కలిసి ఇద్దరితో కలిసి నేను పనిచేస్తానని మనం చేసుకుంటూ గాంధీ భవన్కు అటాచ్గా ఎప్పుడు కూడా 24 గంటలు నేను ఉండేవాడిని కాబట్టి మీ అన్న మీ తమ్ముడు ఎప్పుడు ఏ పాట 3 నిమిషాలకు ఒక పాట 2 నిమిషాలకు ఒక పాట 10 నిమిషాలకు ఒక పాట నీవు ఏ రాగం అన్నాయి ఏ భావం అన్నాయి ఇది నా ఛాలెంజ్ అనమాట ఎవడన్నా రమ్మను ఎంత పెద్ద కవినన్నా రమ్మనంటే ఒక పాట ఇవ్వండి ఒక ఆలోచన ఇవ్వండి ఒక దృశ్యం ఇవ్వండి టైం ఇవ్వండి దాంట్లో నా సరిగా రాసేవాళ్ళే ఏమన్నా ఒక 5-10 మంది ఉంటారు ఒక 100 మందిలో ధన్యవాదాలు మా అమ్మ నాయన ఇచ్చింది దానికి నా గురువులకు అందరికీ పాదవందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క అవార్డును ఈ యొక్క జీవితాన్ని మా అమ్మ నాయనకు నా గురువులకు అంకితం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు శౌర్య ధైర్యం రోజంతా పనిచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది కాబట్టి మీకు దండం పెట్టి చెప్తున్నా ముఖ్యమంత్రికి అండగా ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏమొచ్చినా ఆయనతో ఉండి కలిసి పనిచేసి సీనియర్స్ అందరి మాట విని ఈవేళ మహేష్ గౌడ్ వాళ్ళిద్దరూ కృష్ణార్జున్ లాగా పనిచేస్తున్న సందర్భంలో ప్రతిష్టాన అందరికీ అన్న ఎక్కువ పనిచేసి ఆ యొక్క మీ ఆశీర్వాదాలు ఇవ్వాలి అని చెప్పి మనవి చేసుకుంటూ జై భారత్ జై హింద్ అందరికీ తెలియాలి కాబట్టి గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గత 50 సంవత్సరాల నుంచి గాంధీ విజ్ఞానం తీసుకెళ్తుంది సార్ అందులో ముఖ్యంగా 150వ జయంతి ఉత్సవాల నుంచి ప్రతిరోజు నిత్యం గాంధీ విజ్ఞానం తీసుకుపోయే దాంట్లో గత 5 సంవత్సరాల క్రితమే ప్రతి మండల కేంద్రంలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి గాంధీ విజ్ఞానం తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం
దురదృష్టవశాత్తు కరోనా రావడం కొంత అనివార్య కారణం వల్ల జరిగింది. అయితే ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో మేము వెంటనే సార్ స్పందించి రేవంత్ రెడ్డి గారు ప్రపంచంలోనే గాంధీజీ ఎత్తైన విగ్రహం పెట్టి గాంధీ యొక్క విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేస్తారని రాష్ట్ర క్యాబినెట్లో తీర్మానం చేసినటువంటి పేపర్లు ప్రకటించగానే మేము మా యొక్క 33 జిల్లాలలో ఒకటే రోజు ఉదయం 11 గంటలకు నెక్స్ట్ డేనే సార్ మేము ధన్యవాద తీర్మాన సభ ఏర్పాటు చేసినాం. బాబు ఒక బ్రోచర్ ఒకసారి ప్లీజ్ ఇవ్వండి. అందుకని అన్నగారు అన్నారు కాబట్టి అంటే మేము మా స్పందన ఉండాలన్నారు కాబట్టి మాది ఎలా ఉందో చూపిస్తున్నాం సార్. ఎక్కడ ఏ జిల్లాలో ఏ యొక్క వారు స్పందించకపోయినా గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ 33 జిల్లాల్లో స్పందించి వెంటనే ధన్యవాద తీర్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా డిసెంబర్ 22వ తారీఖు నాడు ఇప్పుడు మీకు ప్రకటించినట్టుగా 1,00,000 విగ్రహాలు ప్రకటించినట్టుగానే 500 విగ్రహాలను ఏర్పాటు చేసి చెప్తున్నా డిసెంబర్ 22వ తారీఖు నాడు 500 విగ్రహాలను ఏర్పాటు చేసి అదే వేదిక మీద అక్కడ సార్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, బీర్లా ఐలయ్య గారు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరి ప్రజాప్రతినిధులు సుమారు 8 రాష్ట్రాల ఉత్తమ రైతు దంపతుల సమక్షంలో మేము ప్రకటించింది ఏంటంటే సార్ మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎత్తైన విగ్రహం ఫౌండేషన్ వేసినప్పటికి కానీ లేదా ప్రారంభించే లోపు కానీ మీ 1,00,000 విగ్రహాలను మేము దాతల ద్వారా స్వీకరించి ఇందులో ప్రజల్ని, ప్రభుత్వాన్ని, స్వచ్ఛంద సంస్థల్ని అందరినీ భాగస్వామ్యం చేసి ముఖ్యమంత్రి గారి యొక్క తీసుకున్న నిర్ణయానికి మేము సంఘీభావం తెలుపుతామనే ప్రయత్నంలోనే చౌట్పల్లి 600 విగ్రహాలు, మన గాంధీ భవన్లో 1,500 విగ్రహాలు, ఈరోజు ఈ సమావేశం, రేపు అక్టోబర్లో జరగబోయే సమావేశం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ధన్యవాద తీర్మానంగా ప్లస్ సంఘీభావంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం సార్. ఇటు విషయాన్ని మీకు దయచేసి తెలియజేస్తున్నాం. మా అందరూ బాధ్యత. ఇప్పుడు మీ వెనుక ఉన్నటువంటి యూత్ వింగ్ కూడా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము జాడలో నడుస్తున్నామని మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. వాస్తవికంగా మీకు ఒక్క విషయం చెప్పాలి. ముఖ్యమంత్రి గారి యొక్క అత్తమ్మ చాలా సీరియస్గా ఉంది కాబట్టి ప్రార్థించండి, క్షేమంగా ఉండాలని. ముఖ్యమంత్రికి ఎన్ని ఆరోపణలు వచ్చినా నమ్మొద్దని ఆ యువకుడు సోషల్ రిఫార్మ్స్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. అభినవ సాహు మహారాజు లాగా పనిచేస్తుంది కాబట్టి ఆయనకు తోడు నీడగా ఉండాలని చెప్పి మీ అందరినీ పెద్ద మనుషులను యువకులందరినీ నేను తల ఉంచి నమస్కరిస్తూ చెప్పుకుంటూ ప్రభుత్వం కొనసాగే విధంగా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. మాకు రాజకీయాలతో సంబంధం లేదండి. ఇది గాంధీ గారికి సంబంధించింది. టీకేఎస్ ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సైంటిస్టు వారికి సత్కారం చేశారు. చీఫ్ సైంటిస్ట్ అండి వారు. ఎన్నో అడ్వాన్స్ బయోటెక్ రీసెర్చ్ ప్రాజెక్ట్లో విశాఖపట్నం నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళందరి యొక్క ఫోన్ నెంబర్లు, పేర్లు తీసుకోండి దయచేసి. ఇంకెవరైనా ఒకవేళ మా తప్పు వల్ల వేదిక మీదకి పిలవకుండా ఉంటే దయచేసి వేదిక మీదకి రండి. ఇంకెవరైనా శ్యామరావు గారట ఉంటే రమ్మనండి. అదేవిధంగా ఎవరైనా మాట్లాడాల్సి ఉంటే ఒక్క నిమిషం వచ్చి మాట్లాడారు. అయితే కవర్గా ఉంది సార్ ఇంతమంది అని మాట్లాడతారు. ఒక ఫోటో యూత్ కమిటీని ఓకేనా? ఈ కార్యక్రమాన్ని సైలెన్స్ ఉండాలి. గణేష్ పైకి రా. యూత్ కమిటీ వాళ్ళు